అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దేవాస్టర్ కిచెన్. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ ఫ్రైకి 1 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా చెక్కు తీసి బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ముక్కలకంతా బాగా పట్టేటట్టు కలయబెట్టుకుని పక్కన ఉంచుకున్నాను. ఆలోపు దానికి కావాల్సిన మసాలా తయారు చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న శనగ్గింజలను, కొంచెం కొబ్బరి పొడి, వేయించి పెట్టుకున్న ఎండు చింతాకు, కొంచెం కారము, రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ ముక్కలకు ఉప్పు ఉండాలి కాబట్టి కొంచెమే వేసుకోవాలండి ఉప్పు. 2-3 ఎల్లుల్లిపాయలను వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. ఈలోపు కాకరకాయ ముక్కలు బాగా నీరు ఊరిపోయి ఉంటాయండి, ఆ సేదంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో 3-4 స్పూన్లు ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కలను బాగా పిండుకొని ఆ నూనెలో వేసి బాగా వేయించుకోవాలండి. ఒక 10-15 నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసి కొంచెం ఎర్రగడ్డ ఎక్కువగానే వేసుకోవాలండి కాకరకాయ ఫ్రైకి. మరో 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని బాగా వేగించుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు, కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా మనము చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా ఇందులో వేసి కలయబెట్టుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లే. ఇది చేదు అస్సలు ఉండదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.